Hi, I am Dr. KSS Gopinath, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్ భీమవరం. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏ సర్జరీకి వెళ్ళాలని. ఒక్కొక్కసారి పేషెంట్స్ కూడా బయట ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇది చిన్న పస్ పాకెట్టే అని డ్రైన్ చేసుకుని వచ్చి అది తగ్గలేదని నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ డిసీజ్ పేరే పైలోనిడల్ డిసీజ్. పైలోనిడల్ డిసీజ్ ఎక్కడ వస్తుందండి ఇది అంటే మన టెయిల్ బోన్ వెనకాల స్పైనల్ కార్డ్ చివరిలో టెయిల్ బోన్ ఉంటుంది. ఆ టెయిల్ బోన్ దగ్గర స్కిన్ కండిషన్ ఏమవుతుందంటే ఒక చిన్న సిస్ట్ లాగా ఫామ్ అయ్యి ఒక్కొక్కసారి పస్ ఫామ్ అయ్యి హోల్ పడి ఆ సైనస్ కింద ఫామ్ అవుతుంది. దాన్నే పైలోనిడల్ సైనస్ అంటాం. ఆ పైలోనిడల్ సిస్ట్ కానీ యాప్సెస్లో కానీ సైనస్లో కానీ ఏముంటుందండి? పస్, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్, హెయిర్. అది ఎంత ఫౌల్ స్మెల్లింగ్గా ఉంటుందంటే పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. వీటికి కామన్ కాజెస్ ఏంటంటే ఎక్కువ హెయిర్ గ్రోత్ సెకండరీ టు హార్మోనల్ చేంజెస్ వల్ల, వాళ్ళ బాడీ హార్మోన్స్ వల్ల బాగా హెయిర్ ఉన్న వాళ్ళలో ఇది మోస్ట్ కామన్. హెయిర్ ఉన్న వాళ్ళు ఎలా వస్తుందంటే స్టిఫ్ హెయిర్ ఫ్రిక్షన్ వల్ల అది ఒక్కొక్కసారి ఇంజరీ జరిగి ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయ్యి అలాగా సైనస్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుందండి. మోస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి దీనికి? సడన్గా స్వెల్లింగ్ రావడం, అక్కడ చిన్న బొడిపిలాగా డింపుల్ లాగా రావడం, అలాగే ఒక్కొక్కసారి పస్ పాకెట్ ఫామ్ అవడం, సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే రెడ్నెస్, స్వెల్లింగ్, పెయిన్, అలాగే కూర్చోవడానికి డిస్కంఫర్ట్, పని చేయలేకపోవడం, ఇబ్బంది పడటం, ఇవన్నీ కామన్గా వచ్చే సిమ్టమ్స్ అండి. వీటికి మనం మందుల ద్వారా తగ్గదండి. రెగ్యులర్ పస్ ఉన్న వాళ్ళల్లో మనం దాన్ని డ్రైనేజ్ చేస్తే సరిపోతుందండి. కానీ ఈ పైలోనిడల్ సిస్ట్ వచ్చేసి డిఫరెంట్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయండి, మెడికల్ ఆప్షన్స్ లేవు వీటికి. సర్జికల్ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ డ్రైనేజ్ అండి. డైరెక్ట్గా ఆ పస్ ఉంటే డ్రైనేజ్ చేయడం, ఆ పుండుని అలాగ వదిలేస్తే సెకండరీ హీలింగ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అనదర్ 6 to 8 weeks. ఇమ్యూనిటీని బట్టి ఇంకా కూడా ఫర్దర్గా కూడా 12 weeks కూడా పట్టచ్చండి. సెకండ్ టైప్ ఆఫ్ సర్జరీ ఏం చేయొచ్చు అంటే మనం అలాగే ఆ ఇన్ఫెక్షన్ డ్రైన్ చేయటం, నెక్స్ట్ మార్సుప్లైజేషన్ అంటే ఎడ్జెస్ని క్లోజ్ అవ్వకుండా దాన్ని సూచర్ చేస్తాం. సో దట్ ఆ హీల్ క్యావిటీ అంతా హీల్ అయిన తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ తొందరగా హీల్ అవ్వటానికి అలా చేస్తాం. థర్డ్ ఫ్లాప్స్ అండి. అది ప్లాస్టిక్ సర్జరీ లాగా చేసి ఏదైతే హోల్ ఉంటుందో ఆల్మోస్ట్ టెయిల్ బోన్ దాకా వెళ్ళిపోతుందండి ఇన్ఫెక్షన్. సో ఆ ఇన్ఫెక్షన్ అంతా మనం డ్రైన్ చేసి ఆ పెద్ద డిఫెక్ట్ ఉంటుంది, ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయడానికి ఫ్లాప్స్ ఉపయోగిస్తాం. ఫ్లాప్స్ వల్ల కూడా మనం ఏంటి ప్రోస్ కాన్స్ ఏంటి అనేది మీకు ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పిన తర్వాత చెప్తాను. ఫైనల్గా వచ్చేసి లేజర్ సర్జరీ. లేజర్ ఇప్పుడు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ అండి. లేజర్ సర్జరీ వల్ల అదే హోల్ నుంచి ఒక సైనస్ ఉంటే ఒకవేళ ఆ సైనస్ హోల్ నుంచే మొత్తం ఆ హెయిర్ టఫ్ట్ ఆఫ్ హెయిర్ని పస్ని అంతా మొత్తం చేసి లేజర్ ద్వారా ఆ క్యావిటీని అబ్లేట్ చేసి ఫర్దర్గా ఇన్సిషన్స్ లేకుండా మనం చేస్తాం. అలాగే కొంతమందికి మల్టిపుల్ డింపుల్స్ ఉంటాయి. ఆ డింపుల్స్లోంచి కూడా మనం ఈ లేజర్ పంపించి దాన్ని ట్రాక్ని అబ్లేట్ చేయొచ్చండి. దానివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది ఫస్ట్ సర్జరీ నుంచి చూసుకొస్తే, ఓపెన్ సర్జరీ మనం కోసిన తర్వాత పుండిని అలా వదిలేస్తాం. పేషెంట్ రెగ్యులర్ వర్క్కి వెళ్ళొచ్చండి. ఆ పేషెంట్కి రెగ్యులర్ వర్క్ వెళ్ళచ్చు, కానీ డైలీ డ్రెస్సింగ్ అనేది అవసరం. ఆ డ్రెస్సింగ్ డైలీ చేయకపోతే స్టిల్ అది క్లోజ్ అవ్వదు, ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. పేషెంట్ డిస్కంఫర్ట్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ పేషెంట్ ఈ ఓపెన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు డైలీ ఒక సిట్స్ బాత్ అనేది కంపల్సరీగా చేస్తే ఏదైనా మోషన్ వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా అది రెగ్యులర్గా కవర్ అవుతూ ఉంటుంది. మనకి డైలీ అది క్లోజ్ అవడానికి తోడ్పడుతుంది. సెకండ్ సర్జరీ, ఫ్లాప్ సర్జరీస్కి క్లోజ్ చేసిన వాళ్ళకి ఒక 2 weeks రిస్ట్రిక్షన్, బెడ్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. 2 weeks వరకు స్టెర్నెస్ ఎక్సర్సైజ్ కానీ, వంగడం కానీ, బరువులు ఎత్తడం కానీ, వాకింగ్ చేయటం కానీ అలాగా చేయకూడదండి. మామూలుగా నడవచ్చు కానీ అగ్రెసివ్ వాకింగ్ అలాగా చేయకూడదు. సో 2 weeks ఈ ఫ్లాప్ సర్జరీస్ కానీ క్లోజర్ కానీ ఒక రిస్క్ ఉంటుంది. ఏంటంటే ఫ్లాప్స్ వేస్తే ఫ్లాప్ నెక్రోసిస్ అంటే ఒక నార్మల్ స్పాట్ నుంచి ఆ ఏదైతే క్యావిటీ ఉందో క్యావిటీలోకి ఆ ఫ్లాప్ని తీసుకొచ్చి కుడతామండి. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి దాని బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా, దానికి ట్రాక్షన్ వచ్చినా
ఆ ఫ్లాప్ నెక్రోసిస్ అంటే చెడిపోయే అవకాశం ఉంటుంది. సో అది ఒక్కటే దానికి కాంప్లికేషను. నెక్స్ట్ లేజర్ సర్జరీ వచ్చేసి మీకు ఆల్రెడీ ఒక పిట్ ఫామ్ అవుతుంది, అంటే ఒక డింపుల్ లాగా ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ హోల్లోంచే లేజర్ ఉపయోగించి మనం ఆ మొత్తం ఇన్ఫెక్షన్ని, ఆ హెయిర్ని అంతా బయటికి తీసి లేజర్ ద్వారా జస్ట్ అబిలేట్ చేయటం, ఇంకా మల్టిపుల్ పిట్స్ ఉంటే ఆ పిట్స్ని కూడా లేజర్ అబిలేట్ చేయడం. ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా మనకి పెయిన్ ఉండదండి. పేషెంట్ వాక్ చేయొచ్చు, బరువులు ఎత్తచ్చు, పరిగెట్టచ్చు, ఏవైనా చేయొచ్చు. బట్ ఇనీషియల్ స్టేజెస్లో డ్రెస్సింగ్ అవసరం అండి. ఇది సర్జరీ చేసినా కూడా పేషెంట్కి ఆ క్యావిటీ మొత్తం క్లోజ్ అవడానికి 3 to 4 weeks పడుతుంది. కానీ ఓపెన్ సర్జరీస్, ఫ్లాప్ సర్జరీస్లో ఉన్న కాంప్లికేషన్స్ అంటే కుట్లు కానీ అలాగే ఫ్లాప్ సర్జరీస్ ఒక దగ్గర నుంచి ఇంకోటి పెట్టడం కానీ ఉండదండి. సేమ్ హోల్స్, అలాగే మీ 2 బటక్స్కి మధ్యన క్రీజ్ ఏదైతే ఉందో ఆ షేప్ కూడా మనం అలాగే ఉంటుంది. ఈ ఫ్లాప్ సర్జరీస్లో అలా కాదండి. మనం కొత్త రా ఏరియా అంటే నార్మల్ ఏరియా నుంచి అబ్నార్మల్ ఏరియాకి ఒక స్కిన్ తీసుకొస్తాం కాబట్టి ఆ క్రీజ్ని మనం కరెక్ట్గా ఫామ్ చేయలేము. సో అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ లేజర్ సర్జరీ. ఈ మధ్యన ఒక 2 months బ్యాక్ ఒక యంగ్ బాయ్కి చేసామండి. అతను 18 years ఓల్డ్. ఇలాగే ఒక చిన్న డింపుల్ విత్ పస్ డిశ్చార్జ్ ఆన్ అండ్ ఆఫ్ అని వచ్చారు. పస్ డిశ్చార్జ్ అంటే చీము పట్టడం అన్నమాట. చీము వస్తుందండి. ఓ డాక్టర్ గారు ఆల్రెడీ అక్కడ చిన్న నిక్కిచ్చారండి, కానీ ఆ హోల్ అలాగే పర్సిస్టెంట్గా ఉందని, తగ్గలేదండి అని చెప్పారు. ఇది మామూలు చీమగడ్డల్లా కాదండి, ఇది ఒక పైలోనిడల్ సిస్ట్. మనం టెయిల్ బోన్ దాకా వెళ్ళి దాన్ని ఇరాడికేట్ చేస్తే కానీ తగ్గదు. మీకు బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్స్ అన్ని అతను కూడా చెప్పాను. లేజర్ సర్జరీకి ఆయన ఆప్ట్ చేశాడు. సో వీ హ్యావ్ డన్ లేజర్ ఆన్ హిమ్ అండ్ వితిన్ 3 weeks ఆ హోల్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోయిందండి. పేషెంట్ ఏ రోజు కూడా నాకు పెయిన్ ఉంది కానీ డిస్కంఫర్ట్ ఉంది, డ్రెస్సింగ్కి నాకు ఇబ్బందిగా ఉందండి, పెయిన్ కిల్లర్స్ కూడా ఒక 3-4 days అండి ఎక్కువ ఉపయోగించాం. సో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. సో స్కార్ లేదు, కుట్లు లేవు, డైలీ డ్రెస్సింగ్స్ లేదు, అసలు చదువుకోవడానికి అతను స్కూల్కి వెళ్ళిపోయాడు, కాలేజీకి వెళ్ళిపోయాడు. సో ప్రాబ్లమ్స్ ఏమీ లేదు. సో లేజర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ పైలోనిడల్ సైనస్. పైలోనిడల్ సైనస్ అన్లెస్ ఇన్వాల్వ్స్ హెవీ స్కిన్ చేంజెస్ వచ్చేసి మనకి స్కిన్ నార్మల్ లెవెల్ అంటే ఎర్లీ స్టేజెస్లో మనకి లేజర్ ఉపయోగపడుతుందండి. మరీ స్కిన్ కుళ్ళిపోయి పస్సు బయటకు వచ్చేస్తే అలాంటి వాటిల్లో ఈ లేజర్ సర్జరీ ఉపయోగపడదండి. ఓన్లీ ఒక డింపుల్ సైనస్ ఉండి దాని నుంచి హోల్లోంచి వస్తుంటే మల్టిపుల్ హోల్స్ ఉన్న వాళ్ళల్లో రిజల్ట్ బాగుంటుంది. సో ఈ లేజర్ సర్జరీ మా హాస్పిటల్లో శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్లో అవైలబిలిటీ ఉందండి. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హాస్పిటల్ కింది నెంబర్లోకి సంప్రదించవచ్చు. అలాగే హవీష్ మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్త్ ఇష్యూస్ తెలుసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ.